చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చదువుకోవచ్చు. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము అని సమాజ మందిరపు అధికారితో చెప్పి, ఈ మాటను బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి బలపరిచి నడిపింపచేయండి. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయండి. వింటున్న వారందరికీ మీ సహాయము అందింపచేయండి. వాక్యం అంతా కూడా అర్థమయ్యేటట్లు మీ ఆత్మను సహాయకుడిగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా దయచేసి అదే వాక్యాన్ని చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వాక్యం. ఈ సందర్భంలో మనకు కనిపిస్తూ ఉంది, యాయీరు యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ యాయీరు అనేవాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి, అయ్యా మా అమ్మాయి చనిపోవడానికి సిద్ధంగా ఉంది, మంచం మీద ఉంది, దయచేసి మీరు వచ్చి ప్రార్థన చేయండి, బ్రతుకుద్ది అని అడిగాడు. యేసు ప్రభు వారు సరే ఉండి వెళ్దాం మీ ఇంటికి అని చెప్పారు. ఈలోగా ఏదో పని ఉంది చూస్తున్నారు యేసు ప్రభు వారు. ఈలోగా యాయీరు ఇంటి దగ్గర నుండి కొంతమంది మనుషులు వచ్చి, యాయీరు ఇక యేసు ప్రభు వారిని బాధ పెట్టకు, మీ అమ్మే చనిపోయింది, వచ్చే ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నారు. ఈ మాట విన్న యేసు ప్రభువారు అన్నారు కదా, యాయీరు నువ్వు భయపడకు, వారి మాట లక్ష్య పెట్టకు, నమ్మిక మాత్రం ఉంచు అని యేసు ప్రభువారు చెప్పారు. యేసు ప్రభువారు చెప్పిన మాటను యాయీరు నమ్మాడు, నమ్మిక మాత్రం ఉంచాడు. అప్పుడు యేసు ప్రభువారు యాయీరుని తీసుకుని ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి సరిగ్గా ఆ అమ్మాయి ఎక్కడుందో చనిపోయిన ఆ మంచం దగ్గర తీసుకెళ్ళారు. గొల్లమని ఏడుస్తూ ఉన్నారు. ఎందుకమ్మ ఇలా ఏడుస్తున్నారు, ఈ అమ్మాయి ఏం చనిపోలేదు, నిద్రపోతుంది అంతే అని, చిన్నదానా నువ్వు లెగు అని ఒక మాట పలకగానే ఆ చిన్నది లేచి నిలబడ్డదండి. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని యాయీరు ఇంట్లో అక్కడ జరిగించారు దేవుడు. అయితే ఈ వాక్యం అంతటిలో నుండి మనం తీసుకుంటున్న టాపిక్ ఏంటి అని అంటే, వారి మాట లక్ష్య పెట్టక నమ్మిక మాత్రము ఉంచుము. ఒక్కసారి మీరు గ్రహించండి, వారి మాట లక్ష్య పెట్టక అని యేసు ప్రభువారు అన్నారు. యాయీరు దగ్గరికి కొందరు వచ్చి ఈ మాట చెప్పినప్పుడు, మీ అమ్మాయి చనిపోయింది, వచ్చే ఆయన బాధ పెట్టకు అని చెప్పినప్పుడు వారి మాట లక్ష్య పెట్టద్దు అన్నారు యేసు ప్రభువారు. అంటే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారట, పక్కవారి మాట లక్ష్య పెడతా ఉన్నారు. ఏదో అంటారండి, యేసు ప్రభులోకి వచ్చాం, యేసు ప్రభులో జీవిస్తూ ఉన్నాం, మనల్ని చూడగానే హేళనగా ఉంటుంది, అన్యులకు మనం చూడగానే అనేక మతాల వారికి హేళనగా ఉంటుంది, మనం చూడగానే మన శత్రువులకి హేళనగా ఉంటుంది, ఏవో అంటూ ఉంటారు. అలా అన్నప్పుడు మనము వారి మాట లక్ష్య పెట్టకుండా ఉండాలి. యేసు ప్రభువారు యాయీరుకి చెప్తున్న మాట ఇది, యాయీరు వారి మాట లక్ష్య పెట్టకు, నమ్మిక మాత్రము ఉంచు, నా మాటల యందు నమ్మిక మాత్రము ఉంచు. కార్యం నేను చేస్తాను కదా, అమ్మాయి చనిపోయిందా నేను బ్రతికిస్తాను కదా, నా చేతిలో ఉంది, నేను చూస్తాను కదా అని యేసు ప్రభువారు ఎంతగానో ఒక మాట చెప్పి యాయీరుని బలపరిచాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వారి మాటలు లక్ష్య పెడతా ఉన్నావా? నువ్వు నడిస్తే ఎందుకు నడుస్తున్నావు అంటారు, నువ్వు కూర్చుంటే ఎందుకు కూర్చున్నావు అంటారు, నువ్వు నిలబడితే ఎందుకు నిలబడ్డావు అని అంటారు, నువ్వు పాడితే ఎందుకు పాడుతున్నావు అంటారు, నువ్వు చూస్తే ఎందుకు చూస్తున్నావు అని అంటారు. ఇలాగున నువ్వు ఏది చేసినా పేర్లు పెట్టే ప్రజలు మన మధ్యలోనే ఉన్నారు. ఏది చెయ్యి పేరు పెడతారు. ఉదాహరణకి ఉదయాన్నే లేచి వాకిలు ఊడుస్తున్నావు అనుకో, ఏ అమ్మ ఇంత ఉదయాన్నే లేచిపోవాలా,
ఎండకు లెగచ్చు కదా అని అంటారు. సర్లే ఎందుకులే గొడవ అనేసి కాస్త ఎండకు లేసేవనుకో, ఏటమ్మా ఇంటికి ఇల్లాలువి ఉదయాన్నే లెగాలి కానీ ఇంత ఎండకు లేసేమిటి, బాగా పొద్దెక్కిన తర్వాత లెగిస్తావా అని అంటారు. ఉదయాన్నే లేచినా గొడవే, లేటుగా లేచినా గొడవే. అంటే ప్రతి దానికి ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక రకంగా మనల్ని ఏం చేస్తారట, మాట్లాడతారు. మాటలతో గుచ్చేస్తారు కొంతమంది. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు అని బైబిల్ బోధించింది కదా మనకి. అలాగున మాటలతో గుచ్చేస్తూ ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, గుచ్చేస్తూ ఉంటారు మాటలతో. అటువంటి ప్రజలు మధ్యలో మనం ఉన్నాం. అందుకే వారు ఏమన్నప్పటికీ లక్ష్య పెట్టకూడదు. మనం మంచి చెప్పినా, చెడ్డ చెప్పినా, నిందించినా, మాటలన్నా, అవమానపరిచినా, ఇలాగన్నా, అలాగన్నా, ఎలాగన్నా ఏమండి మనం ఏం చేయాలట, వారి మాటలు లక్ష్య పెట్టకుండా ముందుకు సాగిపోవాలి. మన జీవితం అప్పుడు బాగుంటుంది, మన జీవితానికి డంకా ఉండదు. వాళ్ళు అలాగ అన్నారండి, నాకు అసలు నిద్ర పట్టట్లేదండి, వీళ్ళు ఇలాగ అన్నారండి, భోజనం చేయడం మానేసానండి. ఏం చేసావు నువ్వు? వారి మాటలు లక్ష్య పెట్టా. దేవుడు ఏమని చెప్పాడట, వారి మాటలు లక్ష్య పెట్టకు అంటున్నాడు దేవుడు. ఒక ప్రాంతంలో ఒక చేపలు వ్యాపారం చేసుకుని ఒక వ్యక్తి ఉన్నాడు. చేపల దుకాణం వేశాడు, చక్కగా ఒక బోర్డు పెట్టాడు. ఆ బోర్డు మీద ఏమని రాయించాడంటే, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని వ్రాసాడు. ఆ రోజే ఓపెనింగ్, చాలామంది వస్తూ ఉన్నారు, కొనుక్కుంటూ ఉన్నారు, చేపలు కొనుక్కుని పట్టుకెళ్తూ ఉన్నారు. అందులో ఒకడు వచ్చి, ఏవయ్యా నీకు అసలు బుద్ధి ఉందా అని అన్నాడు. ఇదేంటండి బాబు, వ్యాపారం చేస్తున్నాను, నాకు బుద్ధి ఉండడం ఏంటి, ఇదేంటి, నేనేం తప్పు చేశాను, ఇచ్చట తాజా చేపలు అమ్మబడిన బోర్డు పెట్టావు కదా. అవునండి బోర్డు పెట్టాను. ఏ కనమ కొట్ల వారంతా కూడా కుళ్ళిపోయిన చేపలు ఏమైనా అమ్ముతున్నారా? ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని రాసావు నువ్వు, తాజా అవసరమా అని అన్నాడు. ఇదేంటండి బాబు, ఈరోజు అలా వ్యాపారం స్టార్ట్ చేశాను నేను, మీతో నాకు గొడవ దేనికి, ఇప్పుడు ఇంతగా ఏంటి ఏమంటారని అంటే, తాజా తీసే అన్నాడు. అలాగే తీసేస్తానులేండి అనేసి ఆ బోర్డు తీసేసి ఇంకో బోర్డు వేయించాడు. ఏమని, ఇచ్చట చేపలు అమ్మబడును అని ఇంకో బోర్డు రాయించాడు. రెండవ రోజు చాలామంది వచ్చారు, పట్టుకెళ్తున్నారు, తలా 1 కేజీ తలా 2 కేజీలు పట్టుకెళ్తూ ఉన్నారు. సరిగ్గా 1 గంట 2 గంటలు అమ్మిన తర్వాత అమ్మకం ఇంకో వ్యక్తి వచ్చాడు. వచ్చి చేపలు కావాలన్నాడు, తీసుకొని అన్నాడు. చేపలు తీసుకుంటూ ఉన్నాడు. ఈలోగా ఆయన అంటున్నాడు కదా బోర్డు చదివి, ఏవయ్యా ఇచ్చట చేపలు అమ్మబడును అని పెట్టావా, చేపలు కాకపోతే అన్న చికెన్ అమ్ముతున్నావా, ఏటమాంసం అమ్ముతున్నావా, పీతలు అమ్ముతున్నావా, రొయ్యలు అమ్ముతున్నావా? చేపలే, ఈ దుకాణాలన్నీ కూడా చేపలే కదా. మరలా పైగా ఇచ్చట చేపలు అమ్మబడును బోర్డు అవసరమా? ఈయనకి ఇదేంటి, ఇది ఎక్కడ గొడవ ఇది, సర్లే మీకు ఏంటంటే ఇప్పుడు ఏం చేయమంటారు, బోర్డు అవసరమే ఉండదు ఇక్కడ, తీసే అన్నాడు. అలాగే బాబు తీసేస్తానులే, గొడవ వద్దులేండి తీసేస్తానులే అని అన్నాడు. బోర్డు తీసేసి కోపం వచ్చి ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు. 3వ రోజు వచ్చాడు, బోర్డు లేదు, చేపలు అమ్ముతున్నాడు. వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, చాలామంది పట్టుకెళ్తున్నారు. ఇంకొక ఆయన వచ్చాడు, ఎవరో చేపలు కావాలన్నారంట. తీసుకోండి, తీసుకుంటా పైకి చూశాడు, బోర్డు లేదు. అవే నీకు అసలు బుద్ధి ఉందా అన్నాడు. చెప్పండి బాబు, అసలు నాకేం అర్థం అవ్వట్లేదు, నేనేం తప్పు చేసినప్పుడు చెప్పండి అన్నాడు. ఇంత దుకాణం పెట్టుకుని ఇంత వ్యాపారం చేస్తూ ఉండి కనీసం ఒక బోర్డు కూడా పెట్టలేదు ఏంటన్నాడు. అంటే మీకు బోర్డు కావాలండి ఇక్కడ అన్నాడు. అవును మరి ఇంత వ్యాపారం ఉంది కదా, ఇక్కడ ఏం అమ్ముతున్నావు ఎలా తెలుస్తుంది, చేపలు అమ్ముతున్నావా లేకపోతే రొయ్యలు అమ్ముతున్నావా ఎలా తెలుస్తుంది మాకు, ఒక బోర్డు పెట్టాలి కదా, వ్యాపారం చేస్తే సరిపోదు, బోర్డు పెట్టుకోవాలి అన్నాడు. ఈయన చేపలు అమ్మేసి దుకాణం మానేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా నేను వ్యాపారం చేయనని వెళ్ళిపోయాడు. నేను అంటాను, ఏమండి అనేవాడు ఎప్పుడు అంటానే ఉంటాడు. అనేవాడిని చూసేవా, బ్రతకలేవు. అనే ఆమె ఎప్పుడు అంటానే ఉంటుంది, ఆమెను కానీ చూసేవా నువ్వు బ్రతకలేవు. అనేవాడు అంటాడు, పోనే దేవుడే చూసుకుంటాడులే అన్నాడా, దేవుడే చూసుకుంటుంది, దేవుడే చూసుకుంటాడు, లేకపోతే ఆ మంద దేవుడే చూసుకుంటాడు. ఇలాగున మనం ఏం చేయాలంటే ఎవడు దేవుడికే అప్పగించేసేవారిగా ఉండాలి. కానీ అతడు ఎలాగన్నాడు కదా, ఈమె ఎలాగందా కదా, అవి ఇంకేమన్నా ఉందా,
ఆమెను బట్టయితే, ఈమెను బట్టయితే, ఈయన బట్టయితే నేను ఇంకా ఇలా చేయను, నేను ఈ రకంగా కానీ ఉన్నామంటే ఖచ్చితంగా ముందుకు సాగలేము. ఇప్పుడు ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతాయి. ఏనుగు ఆగిపోద్దని నడక ఆగదు, ముందుకే సాగుద్ది. దానికి తెలుసు ఈ కుక్కలు ఎలా మురుగుతాయి అన్న సంగతి దానికి తెలుసు. మరి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది తిడతా ఉంటారు, ఎందుకమ్మా యేసు ప్రభులోకి వెళ్ళా, ఎందుకమ్మా నీ జీవితం ఏం బాగుంది, మేము బాగోలేదా, మేము కట్టుకోలేదు ఇల్లులు, మేము సంపాదించుకోలేదా పొలాలు స్థలాలు బంగారం, మేము సంపాదించు ఆయనలోకి వెళ్ళిన తర్వాత అంటారు. పట్టించుకోకు. సంపాదించడం ముఖ్యమైనది కాదు, ధనం ముఖ్యమైనది కాదు, బంగారం ముఖ్యమైనది కాదు, దేవుడిచ్చే రక్షణ ముఖ్యమైనది. రక్షణ సంపాదించుకుంటే దానికన్నా విలువైనది ఈ లోకంలో ఏదీ లేదు. ధనమా దేవుడు ఇస్తాడండి, మనం జయించి పొందుకోవాలి. మనకి ఏ సమయంలో దేవుడు ఇస్తాడో ఆ సమయంలో ఇస్తాడు. ఏ సమయంలో దేవుడు ఇవ్వాలో ఆ సమయంలో దేవుడు ఇస్తాడు. బంగారం అవసరమా, దేవుడు ఇస్తాడు. స్థలం అవసరమా, దేవుడు ఇస్తాడు. కారు అవసరమా, దేవుడు ఇస్తాడు. బండి అవసరమా, దేవుడు ఇస్తాడు. నీకు అవసరమైన ఆ టైంలో దేవుడు ఇస్తాడు. అనవసరమైన టైంలో దేవుడు నీకు ఇవ్వడు. మనం గ్రహించవలసిన మాట, దేవుడు ఇస్తాడు. అయితే మనం ఎలాగుండాలట, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. దానికన్నా ముందర ఎవ్వరి మాటలు లక్ష్య పెట్టకూడదు. ఎవరు ఎన్ని మాటలన్నా లక్ష్య పెట్టకుండా దేవుని మాటల యందు నమ్మిక మాత్రం ఉంచి ముందుకు సాగిపోతే మన జీవితం అంతా బాగుంటుంది. ఇక్కడ మనం గ్రహించినట్లయితే మనకు కనిపిస్తూ ఉంది, నమ్మిక మాత్రము ఉంచు యాయీరు అని అన్నాడు. వారి మాటలు లక్ష్య పెట్టగా నమ్మిక మాత్రము ఉంచు యాయీరు. నేను చూసుకుంటా నా గొడవ, దేవుని యందు నమ్మిక మాత్రం నువ్వు ఉంచు, దేవుడు చూసుకుంటాడు ఆ గొడవ. నీ గొడవ దేవుడు చూసుకుంటాడు. నీకు ఏది కావాలి దేవుడు ఇస్తాడు. ఎక్కడికి తీసుకెళ్ళాలి దేవుడు తీసుకెళ్తాడు. నువ్వు ఎక్కడ నిలబడాలి దేవుడు నిలబెడతాడు. అక్కడ నమ్మిక మాత్రం ఉంచు. మనకు కనిపిస్తుంది కదా, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. మార్కు 9:23 ఉంటుంది ఆ మాట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మేవానికి, నువ్వు నమ్మితే నీకే సాధ్యం. అంతా సాధ్యం అంటున్నాడా, కొంతే సాధ్యం అంటున్నాడా? అంతా ఒక్కసారి గ్రహించు. దేవుని నమ్ముతా ఉన్నావా? నమ్మాలి. ఇంకా మనం చూస్తాం మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 22లో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరుకునవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను. నువ్వు ప్రార్థన చేసినప్పుడే అది దొరికిందని నమ్మాలి, అది దొరికిందని నమ్మాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడే దాన్ని కొన్నానని నమ్మాలి, అది నాది అని నమ్మాలి. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. ఇల్లు కోసం చేసావా, కట్టేసాను నమ్మాలి. స్థలం కోసమా, కొనేసాను నమ్మాలి. కొనేసాను అని నమ్మేయాలి. ఇల్లు కట్టేసాను అని నమ్మేయాలి. ఇల్లు కావాలని ప్రార్థన చేసావు, స్థలం కావాలని ప్రార్థన చేసావు. ప్రార్థన చేసినప్పుడే ఇల్లు కట్టేశానండి అని నమ్మేయాలి, స్థలం కొనేసానండి అని నమ్మేయాలి. అది విశ్వాసం అంటే, అది నమ్మికంటే. అటువంటి విశ్వాసము నీలో ఉందా? అటువంటి నమ్మిక నీలో ఉందా? ఉండాలి. ఉంటేనే దేవుడు ముందుకు తీసుకెళ్ళి నిన్ను ఒక పాత్రగా తయారు చేసి ఆయన చేతిలో బహుబలంగా వాడుకుంటాడు. ఈ నమ్మిక గురించి మనకి చాలా మాటలు కనిపిస్తాయి. ఆ మాటలు మనం చూస్తే మనకు కనిపిస్తుంది ఎక్కడెక్కడనంటే యోహాను సువార్తలో 11వ అధ్యాయం 40వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం అనేది మనం ఎక్కడ చూసాం? మార్కు 9:23లో చూసాం కదా. యోహాను 11:40 ఏవండి, దేవుని మహిమను నమ్మితే దేవుని మహిమను చూస్తా, నమ్మితే దేవుని మహిమను చూస్తా, నమ్మకపోతే దేవుని మహిమను చూడలేం. లాజరు చనిపోయినప్పుడు, సమాధిలో పెట్టబడినప్పుడు, 4వ రోజున యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఏవండి, మార్తా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే, మార్తా ఎందుకని నువ్వు అవిశ్వాసంగా మాట్లాడతా అనేసి యేసు ప్రభు వారు అప్పుడు చెప్తున్నారు, నమ్మితే దేవుని మహిమను చూస్తా, నమ్ము. యేసు ప్రభు వెళ్ళాడు అక్కడికి, సమాధి దగ్గరికి వెళ్ళి
లాజరు అని బిగ్గరగా ఏవండి పిలిచాడు. అంతే, సమాధిలో పెట్టబడిన లాజరు 4వ రోజు వచ్చేసాడు. అంతే, లేచి నిలబడి నడుచుకుంటూ వచ్చేసాడు లాజరు 4వ రోజున. ఒకటే అన్నాడు యేసుప్రభు, మార్తా నమ్ము, దేవుని మహిమను చూస్తా. ఈరోజు కూడా అంతే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు నమ్మండి, దేవుని మహిమను చూస్తారు, దేవుని కార్యములు చూస్తారు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు చూస్తారు, ఆ ఆశీర్వాదం అనుభవిస్తారు. మీరు అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా మీరు మార్చబడతారు. మీరు నమ్మండి, దేవుని మహిమను చూస్తారు. ఏడి నమ్మిన వ్యక్తి ఉన్నాడా? ఖచ్చితంగా చూస్తాడు. నమ్మాలి, దేవుని నమ్మాలి. ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ, ఎటువంటి బాధ వచ్చినప్పటికీ, ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ, ఎటువంటి నిందలు వచ్చినప్పటికీ, ఎటువంటి అవమానం వచ్చినప్పటికీ నమ్ముతా నువ్వు ఉండగలిగితే, నీ నమ్మిక ఆధారం చేసుకున్న దేవుడు నిశ్చయముగా నిన్ను హెచ్చింపజేసి నీ బంధువులలో తలగా చేస్తాడా? ఆయన వదిలేస్తాడా? దేవుడు నమ్మిన వ్యక్తిని వదిలేస్తాడా? విశ్వాసం ఉంచిన వ్యక్తిని వదిలేస్తాడా? ఆయన వదలడా. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుని ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. అటువంటి దేవుడై ఉన్నాడు మన దేవుడు. దేవుని నమ్మాలి. యాయీరు వారి మాట లక్ష్యపెట్టగా నా మాటల యందు నమ్మిక మాత్రము ఉంచు, చాలు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నమ్మాలి. శ్రమలు వచ్చినప్పుడే నమ్మాలి. వాక్యం విన్నప్పుడు ఇప్పుడు నమ్ముతాం. ఎంత బాగా చెప్పారో పాస్టర్ గారు అని ఆలయానికి వెళ్ళి వాక్యం విని నమ్మికతో ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా గొడవ వచ్చి వంగడదీసి భర్త 4 గుద్దులు గుద్దుతూ ఉంటే అప్పుడు చెప్పాలి, నా దేవుడు గొప్ప దేవుడు, మా ఆయన గారిని మారుస్తాడు ఆయన, నా జీవితాన్ని బాగు చేస్తాడు ఆయన. ఆ శ్రమలో చెప్పగలగాలి. అది నిజమైన నమ్మిక. అంతేగాని వదిలేసి ఆ టైంలో ఏది నీ విశ్వాసాన్ని వదిలేసి, నీ నమ్మికను వదిలేసి, నా బ్రతికలాగా అయిపోయింది, నా కర్మ, అందరి జీవితాలు మార్చబడతా ఉన్నాయి కానీ నా జీవితం మార్చబడదేక, ఇంతే నా బ్రతుకు, ఎన్నాళ్ళు చూసినా ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లు నా బ్రతికలాగా అయిపోయింది, నా జీవితం ఇలా అయిపోయిందని నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ మాటలు వింటున్న దేవుడు ఎంత బాధపడతాడట, దేవునికి నిన్ను బట్టి ఎంత అవమానం వెళ్తుందట. ఒక్కసారి గ్రహించు, దేవుని నమ్ము, ఆయన మహిమను చూస్తా. ఇంకా మనం చూస్తే ఇక్కడ కనిపిస్తుంది సామెతల గ్రంథములో 29వ అధ్యాయము 25వ వాక్యం, నమ్మితే సురక్షితముగా ఉంటాము అనే మాట ఇక్కడ మనం చూస్తాం. అంటే దేవుని నమ్మితే ఎలాగుంటామట? సురక్షితముగా ఉంటాం. ఎక్కడికి వెళ్ళండి దేవుని కాపుదల ఉంటుంది. ఏ దేశం వెళ్ళండి దేవుని కాపుదల ఉంటుంది. ఏ ప్రాంతం వెళ్ళండి దేవుని కాపుదల ఉంటుంది. ఏ గ్రామానికి వెళ్ళండి దేవుని కాపుదల ఉంటుంది. ఇలాగ నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పనులు చేస్తున్నప్పటికీ, నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తున్నప్పటికీ, ఏ వాహనంలో వెళ్తున్నప్పటికీ దేవుని కాపుదల మీకుంటుంది. సురక్షితముగా ఉంటారు. మీరు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ కుటుంబం కానివ్వండి, మీరంతా కూడా సురక్షితముగా ఉంటారు. కారణం దేవుని మీద ఉన్న నమ్మిక. నమ్మితే సురక్షితముగా ఉంటాం. అందుకే నమ్మాలి దేవుణ్ణి. నమ్మేవారిగా మనం ఉంటే మన జీవితాలు ఎంత బాగుంటాయి. నమ్మేవారిగా మనం బ్రతికితే మన జీవితానికి ఎంత వెలుగు వస్తుంది. నమ్మేవారిగా మనం జీవిస్తే ఎంత ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి మనమంతా కూడా దేవుని నమ్మేవారిగా ఉండాలి. నమ్మితే ఆయన మహిమను చూస్తాం. నమ్మితే సురక్షితముగా ఉంటాం. నమ్మితే వర్ధిల్లుతాం. మనకు అక్కడే కనిపిస్తుంది సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వాక్యం, నమ్మితే వర్ధిల్లుతాం. దేవుని నమ్మితే అంతకంతకు వర్ధిల్లుతాం. క్రమంగా ఇస్సాకు ఎలాగైతే ఎదిగింపబడ్డాడో మనం కూడా అలాగున ఎదిగింపబడతాం. నమ్మితే దావీదు అంతకంతకు ఎలాగున వర్ధిల్లాడో మనం కూడా అలాగున వర్ధిల్లుతాం. నమ్మితే, నమ్మకపోతే వర్ధిల్లాం.
నమ్మకపోతే సురక్షితంగా ఉండలేం, నమ్మకపోతే ఆయన మహిమను చూడలేం, నమ్మకపోతే ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేం. నమ్మిక అనేది అంత ముఖ్యమైనది ఈ భక్తులు. అందుకే దేవుని నమ్మే వ్యక్తులుగా ఉండాలి. గుడ్డిగా నమ్మేయాలి. అబ్రాహాము ఎలా నమ్మాడు అలా గుడ్డిగా నమ్మేయాలి. అలా గుడ్డిగా నమ్మేస్తే మన జీవితాలు బాగుంటాయి, దీవించబడతాం. దేవుడు వస్తాడు, బహుమానాలు ఇస్తాడు, ఆయన ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తాడు. ఆయన నమ్మిన వారిని, అందరినీ కాదు, ఎవరినట? నమ్మిన వారిని. కొంతమంది చూడండి, వచ్చామండి మా జీవితాలు ఏం బాగోలేదండి, దేవుళ్ళలోకి వచ్చాం, ఇప్పుడు రావడం ఏంటి, వచ్చేప్పుడు 15 సంవత్సరాలు అయింది, ఏం బాగోలేదండి, ఎక్కడేసిన గొంగలు అక్కడేనండి, ఏది అసలు మా జీవితాలు అంతంత మాత్రమే ఉన్నాయండి, బాకీలు తీరలేదు, అలాగా ఎలాగా, సరైన ఇల్లు కట్టలేదు. ఎందుకని? నమ్మిక లేదు వీళ్ళకి. కొంతమంది చూడండి, బాగుందండి జీవితం, ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? మొన్నే ఒక 5 సంవత్సరాలు అవుతుందండి. ఇల్లు కట్టుకున్నారా? కట్టుకున్నామండి, మంచి ఇల్లు. స్థలం కొనుక్కున్నారా? కొనుక్కున్నామండి. పొలం కొన్నారా? కొన్నామండి. వీళ్ళెవరు? దేవుని యందు నమ్మికుంచిన వారు. దేవుని యందు నమ్మికుంచితే తొందరగా దీవెన వచ్చేస్తుంది. దేవుని యందు నమ్మిక ఉంచకపోతే ఎన్నాళ్ళున్నా దీవెన రాదు. ఎన్నాళ్ళున్నా రోజులు గతించిపోతాయా కానీ, సంవత్సరాలన్నీ వెళ్ళిపోతాయా కానీ దీవెన మట్టికి రాదు. కారణం నీలో నమ్మిక లేకపోతే. కాబట్టి మనం దీవించబడాలన్నా, వర్ధిల్లాలన్నా, మనము దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోవాలన్నా, ఆఖరికి వాగ్దానంలోకి వెళ్ళాలన్నా, సమృద్ధి అనుభవించాలన్నా ఏం కావాలట? నమ్మిక కావాలి. నీలో నమ్మిక ఉండాలి. యాయీరు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా నమ్మిక మాత్రము ఉంచు. చెప్పేవాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నమ్మద్దు. ఏం చేశాడు దేవుడు నీకు అంటాడు, నమ్మద్దు. నువ్వు ముందుకెళ్ళినా నీ జీవితం ఏం బాగోదు, మరలా వచ్చాయి, వెనక్కి వచ్చాయి, యేసు ప్రభువాన్ని వదిలేసి వెనక్కి వచ్చాయి, నీ జీవితం బాగుంటుంది అని అంటారు. నమ్మద్దు, వారి మాటలు నమ్మద్దు. నమ్మిక మాత్రం ఉంచు దేవుని యందు, నీ జీవితం బాగుంటుంది. ఒక్కసారి గ్రహించి దేవుడు చెప్పిన వాక్యాలను బట్టి నువ్వు నడిస్తే నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మిక మాత్రము ఉంచేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రాంతంలో కొంతమంది పరిశోధకులు ఆ గ్రామానికి దూరంగా అడవి ప్రాంతంలోకి వెళ్ళారు. మొక్కలు గ్యాదర్ చేసి ఆ మొక్కల్ని పరిశోధన చేస్తూ ఉంటారు. దాదాపు ఒక 10 మంది పరిశోధకులు వెళ్ళారు, మొక్కలని గ్యాదర్ చేస్తూ ఉన్నారు. ఇలా గ్యాదర్ చేస్తున్న టైంలో సరిగ్గా పాడుపడిన ఒక బావి ఉంది. ఆ బావిలో ఒక క్రొత్త మొక్క, ఎప్పుడు చూడలేని మొక్క కనిపించింది వాళ్ళకి. ఎప్పుడు చూడలేదు. ఏదో బాగుంది అనేసి ఆ తాడు తీసుకొచ్చి నువ్వు దిగు అని చెప్పాడు ఒక ఆయన్ని. 10 మందిలో ఒక ఆయన ఇంకొక ఆయనతో చెప్పాడు, నేను దగ్గర నువ్వు దిగా అన్నాడు. నువ్వు దిగంటే నువ్వు దిగా అన్నారు కానీ ఎవడ దిగట్లేదు అందులోకి. ఎలా మరి మన కోసం ఈ మొక్క బయటికి తెచ్చేది అని ఇలా చూస్తూ ఉంటే బయటికి సరిగ్గా గేదెలు మేపుతున్నాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి కనిపించగానే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు. ఆ మొక్క తీసుకురావాలి, నీ నడానికి మేము తాడు కడతాం, 10 మంది పట్టుకుని కిందకి దింపుతాం, ఆ మొక్కను తీసుకొస్తే నీకు 3,000 రూపాయలు ఇస్తాం అనేసి చెప్పారు. ఈ అబ్బాయి అన్నాడు, ఓకే మీరు చెప్పిన మాటకి, కాకపోతే తాడు మీరు పట్టుకోకూడదు, మా నాన్న పట్టుకుంటాడు అని చెప్పాడు. ఈ 10 మంది అనుకున్నారు, 10 మంది పట్టుకుంటాము అని అంటే వద్దంటున్నాడు, మనల్ని నమ్మట్లేదు, వీళ్ళ నాన్న ఎంత బలంగా ఉన్నాడో చూద్దాం, తీసుకురా ఇల్లు అన్నాడు. అనగానే వెళ్ళాడు. ఆమెడ దూరంలో గొర్రెలు మేపుతున్నాడు. ఇంతగా తీసుకొచ్చాడు. బక్కగా సన్నగా ఉన్నాడు. ఈ 10 మంది చూసి, 10 మంది ఇంత బలంగా ఉన్నాం, ఇంత లావుగా ఉన్నాం, మనల్ని నమ్మలేదు, వాళ్ళ నాన్న నమ్మాడు, సరేలే మనకు మొక్క కావాలనేసి ఏమంటే అబ్బాయికి తాడు కట్టి కిందకి దించారు. వాళ్ళ నాన్న పట్టుకున్నాడు. నెమ్మదిగా కిందకి వెళ్ళాడు. ఆ మొక్కని ఏమండి పీకి పైకి పట్టుకొచ్చాడు. ఈ మొక్క ఇచ్చేసాడు. 3,000 రూపాయలు తీసుకున్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అన్నారు కదా, అబ్బాయి ఒకసారి ఆగు, మాకు ఒక చిన్న డౌట్ ఉంది, ఆ మాటకు జవాబు చెప్పేసి వెళ్ళిపో. ఏంటి చెప్పండి
10 మంది పట్టుకుంటారంటే మమ్మల్ని నమ్మలేదు కదా, మీ నాన్న సన్నగా బక్కగా ఉన్నాడు, మీ నాన్న పట్టుకుంటే మీ నాన్న నమ్మావు, మీ నాన్నే పట్టుకోవాలన్నావు కదా, ఎందుకు మీ నాన్న నమ్మావు, మమ్మల్ని ఎందుకు నమ్మలేదు అని అడిగారు. తాడేసి లోపలికి దింపిన తర్వాత ఏదైనా ఒక సింహం కానీ తోడేలు కానీ ఎలుగుబంటి కానీ వచ్చిందనుకోండి, మీరు ఉంటారా? మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం మీరు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. మీ ప్రాణాల విషయమే మీరు అక్కడ ఉండరు. కాబట్టి మా నాన్న అనుకోండి, తన ప్రాణం అడ్డు పెట్టైనా నన్ను కాపాడతాడు, తన ప్రాణాలు పనంగా పెట్టైనా నన్ను కాపాడతాడు. అందుకే మా నాన్న నమ్మాను, మిమ్మల్ని నమ్మలేదు. మీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మీరు ఉండరు, వదిలేస్తారా, తాడు వదిలేసి వెళ్ళిపోతారు. అందుకే అని చెప్పాడు. ఇప్పుడు మాకు అర్థమైంది అని చెప్పారు. నమ్మిక, ఈ నమ్మిక అనేది తండ్రిని ఎందుకు నమ్మాడట, ఆ 10 మందిని ఎందుకు నమ్మలేదట ఒక్కసారి గ్రహించాను. అలాగునే కొడుకు స్థానంలో మనం ఉన్నాం, తండ్రి స్థానంలో దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి మనం నమ్మాలి, ప్రజల్ని కాదు. లోకంలో 10 మంది కాదు, వేలాది మంది ఉన్నారు. ప్రజల్ని కాదు నమ్మేది, మనం దేవుని నమ్మాలి. ఎందుకంటే తన ప్రాణం అడ్డుపెట్టైనా నిన్ను నన్ను కాపాడుతాడు ఆయన. ఆల్రెడీ కాపాడాడు ఆయన. సిలువలో తన ప్రాణాన్నే పెట్టి రక్తాన్నే కార్చి నీకు నాకు రక్షణ కలగజేశాడు. అంతలాగన ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను నన్ను వదిలేస్తాడు ఆయన? వదిలేయడానికి ఆయన ప్రాణం పెట్టాడు, వదిలేయడానికి ఆయన రక్తం ఖర్చు పెట్టాడు, వదిలేయడానికి దెబ్బలు తిన్నాడు ఆయన? కాదు కదా. కాబట్టి ఆయన నమ్మండి, దీవించబడతారు, రక్షింపబడతారు, మీ బంధువులలో తలగా చేయబడతారు. ప్రార్థన చేసుకుందాం. మన మాటల 3 మాటలు. నమ్మాల దేవుణ్ణి, నమ్మితే ఆయన మహిమను చూస్తాం, నమ్మితే సురక్షితముగా ఉంటాం, నమ్మితే వర్ధిల్లుతాం. ప్రార్థన, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయండి. నమ్మమని మీరు మా అందరికీ బోధించారు ప్రభువా. యాయీరు విషయంలో యేసు ప్రభు చెప్పి నమ్ము అని ఎలాగైతే ఆయన చెప్పారో అలాగనే ఈరోజు మాతో మాట్లాడి మాకు కూడా నమ్మండి, మహిమ చూస్తారు, నమ్మండి సురక్షితముగా ఉంటారు, నమ్మండి వర్ధిల్లుతారు అని మాట్లాడిన మాటలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా దేవా యేసుక్రీస్తు మాకు సహాయం చేయండి. ఆ నమ్మిక మాలో కలగచేయండి, నమ్మిక తప్పిపోకుండా కృప చూపించండి. వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని బలపరచమని, దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.